దాంతో మేము కూడా దశల వారీగా మేము ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నారు. అంటే అప్పుడు 10,000 చేసేస్తారు వాస్తవానికి మోడీ చెప్పినట్టయితే. అప్పుడు వీళ్ళ వాటా ఇంకా 10,000 పడుతుంది. అంతే, అదొక ఆస్పెక్ట్. రెండవది ఇంకొక మోసం ఉంది. వీళ్ళు చెప్పింది ఏంటి, కౌలు రైతులకి కూడా అన్నారు కదా. అవును, జగన్ టైంలో కౌలు కార్డులు ఇచ్చారు కొన్ని. అంతకుముందు కౌలు కార్డులు, చంద్రబాబు టైంలో కౌలు కార్డులు అంటే సమస్య ఏమొచ్చింది, కౌలు రైతులు ఒప్పుకోవాలా కాబట్టి కార్డులు రాలా, తక్కువ వచ్చినాయి, 1,00,000 1,50,000 అట్లా వచ్చినాయి. జగన్ ఏం చేశాడు, ఆ కౌలు రైతు, కౌలుకి ఇచ్చేటటువంటి ఆ రైతు ఒరిజినల్ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది రాకుండా 11 నెలలకు కౌలుని రాద్దామండి అన్నాడు. కౌలు చట్టం మార్చారు, 11 నెలల కౌలు అన్నటువంటిది. దాని ద్వారా ఒక 2 లక్షలు 3 లక్షలు అదనంగా యాడ్ అయ్యారు. అయినా అంతమంది కౌలు అవల. అదే కదా పవన్ కళ్యాణ్ వీధుల్లోకి వెళ్ళి ఉద్యమం చేసింది, కౌలు రైతులు ఆత్మహత్యలు అని చెప్పి ₹1,00,000 డబ్బులు ఇచ్చారు సొంత డబ్బులు. ఇప్పుడు మరి కౌలుదారుల పరిస్థితి ఏంటి, కౌలు రైతులు కూడా ఇస్తారా? కౌలు కార్డులు అయితే ఇవ్వట్లేదు వాళ్ళు. ఇక్కడ పెద్ద లాజిక్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 100కి 70% కౌలుదారులే, 100కి 70% కౌలుదారులే. ఇప్పుడు ఈ డబ్బులు బిగినయ్యాక పెద్ద సమస్య ఏమైందంటే కౌలు సచ్చినా రాసినంటున్నాడు ఎవరు.